ఈ రోజుల్లో చాలామంది పేరెంట్స్ అంటా ఉంటారు. మా పిల్లాడు 2 గంటలు కూర్చొని చదువుతున్నాడు. కానీ ఫలితం ఏమీ రావట్లేదు అని జెప్పి. కానీ ఇక్కడ మనం అర్థం జేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బుక్స్ ముందు 2 అవర్స్ కూర్చున్నాడు. కానీ మైండ్ ఎంతసేపు పనిచేసింది ఈ 2 అవర్స్‌లో అనేది అసలైన ప్రమాణం. సైంటిఫిక్‌గా చెప్పాలంటే మన మెదడు కూడా ఒక మజిలే. మనం మజిల్‌ని కంటిన్యూయస్‌గా యూజ్ చేసామనుకోండి, అది అలసటకు గురవుతది. అదేవిధంగా మైండ్ కూడా అంతే. కంటిన్యూయస్‌గా యూజ్ చేస్తే అలసిపోతుంది. జనరల్‌గా పిల్లలు 20-25 మినిట్స్ మాత్రమే పూర్తిగా ఫోకస్డ్‌గా చదవగలరు. ఆ తర్వాత మైండ్ అనేది టైర్డ్ అయిపోతుంది. టైర్డ్ అయిపోయిన మైండ్‌తో బుక్ ముందు ఎంతసేపు కూర్చున్నా ఉపయోగం ఏమి ఉండదు. నేర్చుకోవడం అనేది ఏమి ఉండదు. ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. ఇది పిల్లల వీక్‌నెస్ అని అనుకోవద్దు. ఇది సహజ స్వభావం అని అర్థం చేసుకోండి. అప్పుడు మనం పిల్లల్ని ఇంకా చదువు అని బలవంతం చేయకుండా, ఒక చిన్న కాన్షియస్ బ్రేక్ ఇవ్వండి. ఒక 20-25 మినిట్స్ పిల్లలు చదివిన తర్వాత, కొద్దిసేపు అలా స్లో వాకింగ్ చేసి రమ్మని చెప్పండి. లేదంటే కొంచెం నీళ్లు తాగి రమ్మని చెప్పండి. శరీరానికి కొంచెం కదలిక అనేది ఇవ్వండి. ఇచ్చినప్పుడు ఏమవుతదంటే, మళ్ళీ చదవడానికి కూర్చున్నప్పుడు మైండ్ అనేది ఫ్రెష్‌గా ఉంటది. మళ్ళీ ఈ గ్యాప్‌లో మొబైల్సు, టీవీ ఇలాంటివి ఇచ్చేయకండి. ఇలా 25 మినిట్స్ చదివిన తర్వాత 5 మినిట్స్ గ్యాప్ ఇది ఒక 2-3 టైమ్స్ అంటే పిల్లల ఏజ్‌ని బట్టి పిల్లలు మరీ చిన్నవాళ్ళైతే 3 టైమ్స్ కూర్చోబెట్టడం కూడా అది మరి ప్రెషర్‌ని క్రియేట్ చేస్తది. కాబట్టి చూసుకొని దాని ప్రకారంగా వెళ్ళడం మంచిది.